గాయత్రి మంత్రంతో సహా ఎన్నో మంత్రాల్ని మళ్ళీ మళ్ళీ వినిపించేలా చాంటింగ్ మిషన్స్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి కదా, ఇలా బహిరంగంగా మంత్రాల్ని మన సంప్రదాయం ప్రకారం అసలు వినొచ్చు అంటారా? వేళ మంత్రం చాలా విలువైంది అని నమ్ముతూనే అది చాలా పవిత్రమైంది, విశేషమైన ప్రయోజనాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది మనకి. నమ్ముతూనే దీన్ని బహిరంగంగా అన్నింటిలాగా ప్రచారం చేసుకునే ఒక వింత ఆచారం కూడా ఆ లోకంలో ప్రవేశించింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మంత్రం గొప్పది కాబట్టే కదా చేస్తున్నాం. గొప్పదని ఎవరు చెప్పారు? ఎవరో మహర్షులు చెప్పారు. వాళ్ళే ఆ మంత్రాన్ని ఎలా వినియోగించాలి, ఎప్పుడు వినియోగించాలి, ఎవరి ద్వారా అది కూడా చెప్పారు. గొప్పది అని వాళ్ళు చెప్పింది తీసుకుంటాం, ఎలా వినియోగించాలో వాళ్ళని వదిలేసి మన పద్ధతి ప్రవేశపెడతాం. ఇది పనికిరాదు. ఒక వస్తువు ఎవరు ఇచ్చారో వాళ్ళు దానికి ఒక పద్ధతి చెప్తారు, దాని ప్రకారం వాడాలి. ఓ సెల్ ఫోన్ ఎవరో తయారు చేస్తే దాన్ని ఇలా వాడాలి, అలా వాడితే అది పనిచేస్తుంది. ఓ టెలివిజన్ ఇలా వాడాలి, ఓ ఏసీ మిషన్ ఇలా వాడాలి. మామూలు యంత్రాలే ఎలా వాడితే తప్ప పనిచేయవో అలాగే ఎలా వాడాలో మంత్రమైనా అంతే. అంటే మన ఇష్టం వచ్చినట్టు వాడితే ఎలాగా? పైగా మంత్రజపం ఎవరికి వాళ్ళు చేయాలి, కానీ ఎవరో జపిస్తుంటే మనం విన్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. ఆ విన్నంతసేపు మనసు ఎక్కడ తాను చేస్తున్నప్పుడే ఉండదే, వింటుంటే ఉంటుందా? తర్వాత మంత్రాలనేవి బహిరంగంగా చెప్పేవి కాదు, బహిరంగంగా ప్రదర్శించేవి కాదు. అవి గురువు రహస్యంగా ఉపదేశించేది. అందుకని మంత్రం ఇలా బహిరంగంగా చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. సంప్రదాయం దీన్ని అంగీకరించే విధానం కాదు. ఈవేళ ఆధునిక యుగంలో ప్రచారాపేక్షతో కావచ్చు, లేదా జనసామాన్యాన్ని సంతృప్తిపరచడం కోసం కావచ్చు, మంత్రాల్లో బహిరంగంగా చెప్పే కొన్ని పద్ధతులు కొంతమంది పాటిస్తున్నారు. దాన్ని తప్పని మనం ఆక్షేపించలేం, కానీ అది ప్రయోజనరహితం. మొహమాటం లేకుండా చెప్పాలంటే తప్పు కూడా. అది సరైన పద్ధతి కాదు. ఇవాళ కాలింగ్ బెల్ నొక్కితే గాయత్రి మంత్రం వినపడే విధానం, ఇవన్నీ మనకు వాటి ఎందుండే అభిరుచిని తెలియజేస్తాయి తప్ప శాస్త్రీయమైన విధానం మాత్రం ఖచ్చితంగా కాదు అనేది పెద్దలు చెప్పిన సంప్రదాయ విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. సంప్రదాయం ప్రకారం మంత్రం రహస్యంగా ఉండాలి, రహస్యంగానే గురువు ద్వారా శిష్యుడు నేర్చుకోవాలి. అసలు ఏ మంత్ర జపం ఇతడు చేస్తున్నాడో లోకానికి తెలియకూడదు, దాని గూఢంగానే ఉండాలి. అందుకే మంత్రానికి రహస్యము అని పేరు. రహస్యంగానే మంత్రం ఉండాలి. అందుకే చెవిలో చెప్తారు మంత్రోపదేశాన్ని, మైకులో చెప్పరు. అందుకని అది రహస్యంగా చెప్పే విషయమే కాబట్టి దాన్ని అలా గోప్యంగానే ఉంచాలి. అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం నెరవేరుతుంది అనేది మంత్రానికి సంబంధించి పెద్దలు చెప్పిన వివరణ. అందువల్ల ఇలా చాట్ బాక్సుల్లో మంత్రం వినడం అనేది అంత మంచి విధానం మాత్రం కానే కాదు.